మీరందరూ గమనిస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి 150, 200 సినిమాలు రిలీజ్ అయితే పట్టుమని 10 సినిమాలు కూడా ఆడట్లేదు సినిమా ఇండస్ట్రీలో. అంటే సినిమాలేమో ఆకాశంలో చుక్కల్లాగా లెక్క పెట్టలేనని వస్తున్నాయి, హిట్లు మాత్రం మన చేతికున్న వేలలాగా లెక్కబట్టిగలిగే అన్ని కూడా రావట్లేదు. అంటే దానికి అంటే ఏదైతే ఎంత కష్టం వచ్చినా నిలబడ్డ ఆ నలుగురు ప్రొడ్యూసర్లు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎంతమంది ప్రొడ్యూసర్లు ఇలా వచ్చి మళ్ళీ అలా ఊరెళ్ళిపోతున్నారో మీకు తెలియదు. అంటే కొన్ని 100 కోట్ల నష్టం అవి భరించలేక మళ్ళీ తెచ్చుకున్న పరువును కాపాడు కోసం ఆ ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఈఎంఐలు కడుతూ ఉన్న ప్రొడ్యూసర్లు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే దేనికంటే ఇదంతా ప్రతి ఒక్కరు ఏదో ఒక సలహా ఇచ్చేయడమే. మలయాళంలో మంజుమాల బాయ్స్ అని ఒక సినిమా చూసి అలాంటి సినిమా మన వాళ్ళు ఎందుకంటే తీరండి అని. పోనీ అలాంటి సినిమా మన వాళ్ళు తీస్తే అందులో ఐటమ్ సాంగ్ పెట్టలేదని ఏడుస్తారు. పోనీ ఏదో ఫ్రెష్ కంటెంట్ ఉండాలి కదండి, ఫ్రెష్ కంటెంట్ కావాలి కదండి. ఫ్రెష్ కంటెంట్ తీసి రిలీజ్ చేస్తే రిలీజ్ రోజు ఫ్లాప్ చేసేసి రిలీజ్కి వచ్చి పాటలు పాడుతుంటారు. రూబా రూబా సదాశివ సన్యాసి ఇలా పాడేస్తుంటారు రిలీజ్లకు వచ్చి. రిలీజ్ రోజు మనకి అయ్యేం తెలియదు. అలా అంటే ఆ విధంగా ఎవరికి వాళ్ళు సలహాలు ఇచ్చేసి ఆ సినిమాని ఏదో రూపంలో చంపేస్తూ వస్తున్నారు. దానివల్ల ఎక్కువ నష్టం ప్రొడ్యూసర్లకే జరుగుతుంది.